హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబిఓ ఎఫ్టీన్ అని. సో ఈరోజైతే మనం షోల్డర్ వర్కౌట్ ప్లాన్ అనేది చూపిస్తాను. అంటే నా షోల్డర్ వర్కౌట్స్ నేను ఏం వర్కౌట్ చేస్తానని మీకు చూపిస్తాను. యాజ్ యూజువల్గా మీరు కూడా వర్కౌట్స్ అని మీ వర్కౌట్ సెక్షన్లో యాడ్ చేసుకోండి. సో టీటీ డెల్స్ అండ్ షోల్డర్స్ కోసం ద బెస్ట్ వర్కౌట్ చూపిస్తాను మీకు. సో ఫైనల్గా మనం వచ్చే యూట్యూబ్లో అయితే 200 ఫ్యామిలీ అయిపోయినాం. సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ అట్లనే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుంటుంటే నాకు ఇంకొంచెం బూస్టింగ్ లాగా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్స్ ఎవరు చేస్తారు, చూసినారని ఎవరు లైక్ చేయట్లేదు. సో లైక్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైతే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, టిప్స్ కోసం. సో నెక్స్ట్ టైం వచ్చి 7:30 అవుతుంది. మనం 10కి అయితే వర్కౌట్కి వెళ్తాం. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ మీల్ చేసేసుకొని అండ్ ఓట్ చెక్ చేసుకొని జిమ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇట్లనే కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. దానం చేసేసుకోండి. కలుద్దాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మీల్ అనమాట మళ్ళీ. సో గాయస్, నేను అంటే కామెంట్ చేస్తుంటారు, నాకు మెసేజ్ కూడా వచ్చేసినాయి కొన్ని. అదే బ్రో నువ్వు ఏ సప్లిమెంట్ వాడుతావు, ఏది వాడతావని. సో నేనైతే వచ్చేసి బిగ్ మజిల్ న్యూట్రిషన్ నుంచి ప్రీమియం గోల్డ్ వే ప్రోటీన్ వాడతా. ఇదేం ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నా. 25 grams ఉంటుంది ఈచ్, ఒక స్కూప్లో 25 grams ప్రోటీన్ ఉంటుంది ఈచ్ స్కూప్లో. సో ఎవరైతే వే ప్రోటీన్ ఏదైతే బడ్జెట్ ఎక్కువ ఉన్నాయో, ఇదైతే 1500లో వచ్చేస్తుంది. 25 grams ప్రోటీన్ ఉంటుంది. బాడీ మజిల్ బిల్డింగ్కి కూడా చాలా ఫాస్ట్గా గ్రో చేస్తాయి. నేనైతే పర్సనల్గా సిన్స్ ఒక 1 year నుంచి యూజ్ చేస్తున్నాను నేనైతే. ఇది అంతకుముందు ఏమో మాస్ గెయినర్ వాడేటోని, బట్ అది కూడా ఇదే బ్రాండ్ నేను వాడింది. సో నాకు ఆ తర్వాత ఇంకొక 300 పెట్టుకుంటే మనకి వే ప్రోటీన్ వస్తుంది కదా అని నేను ఇది బడ్జెట్ తీసుకుంటున్నా. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పిన, సో అడిగారు కదా, సో అయితే చెప్పిన. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తాయి. సో నా బాడీ కండిషన్ అయితే అంత పర్ఫెక్ట్గా రావడానికి, అంటే కట్స్ రావడానికి, స్ట్రెయిట్ రావడానికి నాకు ఇది వన్ ఆఫ్ ది మేజర్. సో నేనైతే వాడేది అయితే ఇదే గోల్డ్ వే ప్రోటీన్, ప్రీమియం గోల్డ్ వే ప్రోటీన్. సో ఇదైతే ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తాను. మేమైతే ఓట్ చెక్ అది చేసుకుంటాం. చెప్పినా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా ఓట్ చెక్ ఎట్లా చేసుకోవాలని అంతా. సో ఆ విధంగా ఓట్ చెక్ చేసుకోండి. నాకైతే వెయిట్ గెయినింగ్ అప్పుడు చాలా యూజ్ వచ్చింది ఆ షేక్ అనేది. సో మీకు సజెస్ట్ చేస్తున్నా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఒక 1 month, జస్ట్ ఒక 1 month ట్రై చేయండి. బడ్జెట్ ఏమి ఎక్కువ కాదు. అన్ని ఇంట్లో ఓట్స్ ఒక 1 kg తీసుకుంటే ఈజీగా 1 month వచ్చేస్తుంది. 195 ఉంటుంది, అరౌండ్ 195. డైలీ ఒక డిమార్ట్లోకి వెళ్తే 195కి buy 1 get 1 free ఉంటుంది. ప్లస్ బనానాస్ డైలీ 20 rupees. డైలీ ఒకటే అన్న దగ్గరికి వెళ్ళండి, మంచి రేట్కి, అంటే హాఫ్ డేస్ 20 rupeesకి హాఫ్ డేస్ అని ఇస్తుంటాడు. సో అట్లా ఏమున్నాయి బయట. ఎట్లయినా మనం బాడీ బిల్డింగ్ చేస్తున్నామంటే కాజు బాదం పక్క తీసుకోవాలి కాబట్టి అది మ్యాండేటరీ. సో ఎట్లయినా మీరు అవి తీసుకుంటారు, అవి ఎట్లా తింటారంటే. సో ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, ఆ షేక్ చెప్పినా కదా, ఆ షేక్ చేసుకొని తాగండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఓట్ షేక్ అయితే వేసేసుకున్నాం. ఓట్ షేక్ తాగేసి జిమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి కనిపిస్తుంది 10:27 అవుతుంది. సో నేను చెప్పిన ఇద్దరం వచ్చేసాను. నేను కూడా రావాలా బయటికి. ఆడు 10కి ఫోన్ చేస్తే వాడు ఇంకా రెడీ అయితేనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి ఫోన్ చేస్తేనేమో నీళ్ళు వస్తలేవు, ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలే అన్నాడు. రోజు ఇట్లా ఉంటాడు బ్రో, తలకే నొప్పి. మీ గెంగ్లో ఇట్లా ఉంటాడు అంటే వాడిని ట్యాగ్ చేయరు. యోకర్, నీ మాటలు దాని గురించి చెప్పరా. పెద్ద వేస్ట్ ఇంకా ముచ్చాలు చామలు అంటాను. ఇంకా
ఇంకేం చెప్పలేము అని. వస్తాడు ఆడ వచ్చినా చూపిస్తాయి కానీ నేను చెప్పినా కదా బ్రో ఈడే జిమ్కి రారా అంటే అర్ధ గంట గంట వేసేటోడు ఈడే. ఇక్కడ బ్యాగ్ తెచ్చుకోండు. ఈయన బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి దివాకర్ ఒక్కొక్కటి అమ్మాయి మూత వెళ్తలేదేంద్రా. బాటిల్ కొన్నాడు. ఎంతరా ఈ బాటిల్? 5,000. 5,000 ఏడా? నా కూపన్ యూజ్ చేసుకుంటే ₹2 ఆఫ్ అవుతుంది. ఏం కూపన్ యూజ్ చేయాలి బ్రో? అంతూ ఏది లేడీస్ వాడుతున్నాడు. ఇట్లా గ్రిప్ కి దీనికి అవి లేడీస్ వాడతారా? చెరుకు రసం తీసుకురాడిపోయి నువ్వు చెరుకు రసం గన్న రసం నీ బైక్ హ్యాండ్ నీ బైక్ పెట్టు ఆల్ ఇన్ వన్ 500 బైక్. మీ చుట్టపోలు ఇస్తారా? సో ఇప్పుడైతే ఆల్ ఇన్ వన్ 500కి వచ్చింది మీ బ్యాగ్. ఆల్ ఇన్ వన్ కాదు బ్రో, దిస్ డెడికేట్స్ జిమ్ డెడికేట్స్. జిమ్ పోయేటోళ్ళు అంటే వీళ్ళు అవరగాళ్ళకున్నారు. వీళ్ళు అవరగాళ్ళు 650 కావాలంటే కామెంట్ చేయండి, మనడు లింక్ పెట్టేస్తాడు. ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేసేటోళ్ళు ఎవరు లేకపోతే మా వాడిని వెళ్ళండి, నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్పి మా పొలాలను పంపిస్తా. బాత్రూమ్ క్లీన్ చేసిన ఫ్రెండ్స్. సో ఇప్పుడు జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అవరగాళ్ళు గైస్ వీళ్ళు ఇట్లా జిమ్ పోయేటోడు. సో ఇదే అనమాట చెప్పిన జిమ్. ఇన్నే రాధిక రోడ్. ఇక్కడ రాధిక ఉంటుంది. రాధిక నుంచి స్ట్రైట్ వస్తే ఈ లైన్లో రైట్ సైడ్లో ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్ జిమ్. ఇక్కడ ముంగట బేకరీ ఉంటుంది. లొకేషన్ చూసుకోవాలి. వెళ్ళిపోకు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. దూడబర్రెలు 2 బర్రెలు. సో గైస్ నా షోల్డర్ డబుల్ ప్రెస్ అయింది. నా లాస్ట్ వెయిట్ 59 kgs. మీరెంతలో మీరు కూడా కామెంట్ చేయండి. సో నాదైతే 20 kgs. 12 reps చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ వరకు అయితే నాకు 8 reps వస్తాయి. సో ఇక మీ డబుల్ ప్రెస్ అయితే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన సో మీ డబుల్ ప్రైస్ అయితే మీరు కామెంట్ చేయండి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి సైడ్ లాటరల్ రేస్. సో సైడ్ లాటరల్ 3 sets కొడుతున్నాం. 3 sets డ్రాప్ సెట్స్. ఫస్ట్ వచ్చేసి 7 kgs తోని 10 reps, 5 kgs తోని 15 reps, 2 kgs తోని 20 reps. సో 3 sets డ్రాప్ సెట్స్. ఈ వర్కౌట్ మీ దాంట్లో చేసుకోండి, మీ దాంట్లో యాడ్ చేసుకోండి. పక్క రిజల్ట్ ఉంటుంది. ఇలా అయితే సూపర్ పంప్ వస్తుంది. చలో స్టార్ట్ అయితే చేద్దాం. ఇక స్లోగా వేయండి. వెయిట్ తక్కువ వేసుకుంటే సూపర్ స్పీడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ టైంలో ఒకటి చేసి కాబట్టి.
వర్కౌట్ ఇది చెప్పినా కదా 3 sets డ్రాప్ సెట్స్. షోల్డర్ అయితే క్రేజీ పంపనే ఫుల్ పెయిన్ అవుతుంది, నట్టులేదు పెయిన్ అవుతుంది. ఈ వర్కౌట్ స్పీడ్ అయితే మీరు దాంట్లో యాడ్ చేసుకోండి, ఓకేనా? సో ఫేస్ పుల్ అనేది చేస్తాం. సో ఫేస్ పుల్ అనేది చూడండి, ఇది 4 sets 10 టెప్ చేస్తాం, ఎందుకంటే డ్రాప్ సెట్ ఫామ్ అయితే చూసింది కదా, సేమ్ అదే ఫామ్ని మీ వర్కౌట్ చేయండి. సేమ్ ఆ ఫామ్ నేను చెప్తాను ఒకసారి. మనం లాగేటప్పుడు సో ఫేస్ పుల్ చేస్తాం కదా, ఫేస్ పుల్ చేసేటప్పుడు రోప్ అనేది వైడ్ తీసుకొని హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ పెట్టుకోవాలి. వైడ్ తీసుకొని లోపల కనుక్కోవాలి. లోపల కన్నప్పుడు మన డెల్స్ ఉంటాయి కదా, ఈ డెల్స్ని టైట్ చేయాలి. సరిగ్గా లోపల తీసుకుని డెల్స్ కానీ టైట్ చేసి మళ్ళీ డెల్స్తో చూపించుకోవాలి. మళ్ళీ పుష్ 1 సెకండ్ డెల్స్ దగ్గర హోల్డ్ చేసి మళ్ళీ పుష్. ఈ వర్కౌట్ మీరు మైండ్ మీద కనెక్షన్ చేయండి. సూపర్ వర్కౌట్ ఏదైతే సో ఈ వర్కౌట్ అయితే మీ వర్కౌట్ సెక్షన్ యాడ్ చేసుకోండి. 4th వేరియేషన్ వచ్చేసి స్టాండింగ్ షోల్డర్ ప్రెస్ అది. సో కొన్ని జిమ్లలో ఈ మిషన్ ఉంటుంది, ఈ మిషన్ ఉండదు. సో ఈ మిషన్ లేని వాళ్ళు ఫ్రంట్ డెల్స్, ఇది మెయిన్గా మనకి ఫ్రంట్ డెల్స్ మీద టార్గెట్ చేస్తుంది. సో పొజిషన్ అయితే ఉండండి. Four sets 10 reps చేయండి. ఈచ్ హ్యాండ్ 10 reps 10 reps. రైట్ హ్యాండ్ 10 reps, లెఫ్ట్ హ్యాండ్ 10 reps. సో సో మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్స్లో స్ట్రక్స్ అనమాట. సో అన్ని జిమ్స్ కదా అందరు వర్కర్స్ తెలుసు మన షోల్డర్స్ ట్రైన్ చేయాలంటే స్ట్రక్స్. సో స్ట్రక్స్ అనేది ఎట్లా చాలామంది స్పీడ్ కొడుతుంటారు. సో స్పీడ్ కొట్టద్దు, మైండ్ మధ్య కనెక్షన్ అంతా కొట్టాలా. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఎట్లయితే 1 సెకండ్ పైన హోల్డ్ చేసినో మీరు అట్లా హోల్డ్ చేయండి. సో వన్ ఆఫ్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది షోల్డర్స్కి. సో నేను చెప్పినట్టు మీరు కూడా వర్కౌట్ సెక్షన్ యాడ్ చేసుకోండి. సో నేను ఎట్లయితే హోల్డ్ చేస్తున్నా పైన మీరు అట్లా హోల్డ్ చేయండి. స్పీడ్ చేయకండి, స్పీడ్ చేసి మనకు అంత మజిల్ ఇన్వాల్వ్ కాదు. స్లోగా చేయండి. సో ఈ వర్కౌట్ లో కూడా ఈ యాడ్ చేసుకోండి. ఈ వర్కౌట్ సూపర్ అంటే సూపర్ పడుతుంది. ఈ రాడ్ అనేది ఎంత పైకి వస్తే అంత పైకి రాండి అండి. షోల్డర్స్ పైకి హెడ్ అనేది డౌన్ ఉండాలి. భూమి మీద ఆకాశం మీద హెడ్ అనేది డౌన్ ఉండాలా. డౌన్ అప్ హోల్డ్ నుంచి వచ్చినట్టు పైన కింద పెడుతుండ్రు. అయితే మీరు యాడ్ చేసుకోండి. దీంతో షోల్డర్ వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఈ 4 sets 10 reps చేసుకోండి. స్లోగా చేయండి, విత్ మైండ్ మధ్య కనెక్షన్ పెట్టుకోండి. సూపర్ అంటే సూపర్ పడుతుంది. సో ఈ రోజు అయితే వర్కౌట్ అయితే అయిపోయింది. అంతేనా? లాస్ట్కి కండిషన్ చూపిస్తా, మన షోల్డర్స్ కండిషన్ చూడండి. ఎవరు చూపిస్తా స్టేడియం. సో మన షోల్డర్ వర్కౌట్ అయితే అయిపోయింది. సో షోల్డర్ పంప్ అయితే ఎవరు ఒకసారి. చూసిరు కదా యాజ్ యూజువల్ వర్కౌట్ అయితే. ఆ వర్కౌట్స్ ప్లాన్ అనేది ఈ వర్కౌట్స్లో మీరు యాడ్ చేసుకోండి. సో చెప్పినట్టే చూపించిన వర్కౌట్స్ అని. సో ఇప్పుడైతే మన జిమ్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు వచ్చి 1 అవుతుంది. సో ఇంకా మనం లంచ్ మీల్ చేసేసి కొంచెం స్లీప్ వేస్తాం. కొంచెం పడుకుంటా, నేను తిని పడుకుంటా, అంటే కొంచెం వాకింగ్ చేసి తిని 2 to 4 వరకు పడుకొని లేచి మళ్ళీ కొంచెం స్నాక్స్ తినేస్తాను. స్నాక్స్ ఏమి చేసుకుంటాను. మిల్ మేకర్, అది మొన్న నాకు వీడియోలో చూపించే కదా, మిల్ మేకర్ పెట్టుకోవడానికి హై ప్రోటీన్ది. సో అది చేసేసుకుంటా.
సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. మన ఛానల్ని ఎవరైతే ఇప్పటికీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఉంటాం అలా. స్టే ట్యూన్, కీప్ సపోర్టింగ్ టు మీ FT నాని.